నాకు నిజంగా తెలంగాణ రాష్ట్రం ఈ 10 సంవత్సరాలు చూసినాం. ఈ 10 సంవత్సరాల తర్వాత ఈ 18 నెలల మరీ దారుణమైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇది దేనికి మంచిది ఒక్కసారి ఆలోచన చేయండి. నిజంగా కొన్నిసార్లు బాధ అనిపిస్తుంది. మన బిడ్డలైనా మన బిడ్డల వాయిస్ తీసుకోకుండా ఇంత దారుణంగా ఒడిగడుతుర్రు. దేన్ని సాధించాలనుకుంటుర్రు? పోలీసులు తెలంగాణ సమాజానికి ఏం చెప్పాలనుకుంటుర్రు? వీళ్ళంతా మన బిడ్డలే కదా. మన బిడ్డల వాయిస్ తీసుకోవడానికి రేవంత్ రెడ్డికి వచ్చిన భయం ఏంది? అయ్యా రేవంత్ రెడ్డి గారు, మీరు ఏమి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తుర్రు? నేను స్ట్రైట్ గా అడుగుతా ఉన్నా. జర్నలిస్టులు అంటే మీకు భయం, ప్రశ్నిస్తున్న మహిళలంటే భయం. వాళ్ళ మీద, ఒక మహిళ మీద ఒక మగ పోలీస్ ఆఫీసర్ పళ్ళు కొరుకుతూ చేయబట్టి నూకేస్తా అంటే కూడా ఇదేం పద్ధతి? ఇదేం పాలన? ఇది అడుగుతుంటే పోలీసులు ఒక్కసారి చూడండి, ఇక మహిళ మీద పోలీసులు నూకేస్తురయ్యా అంటే అది కాదని అడుగుతుంటే ఈ దారుణాలకి ఒరిగడుతుర్రు. నిజంగా 10 సంవత్సరాల పాలన చూసినాక, ఈ 18 నెలల పాలన చూసినాక తెలంగాణ సమాజానికి స్పష్టంగా అర్థమైంది. నిజంగా జర్నలిస్టులకి, మహిళలకు కూడా సంఖ్యలు లేసే దుస్థితికి దిగజారిపోయిన రేవంత్ రెడ్డిని చూసాక బాధేస్తుంది.